జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ పంపులో కూడా మనము గత 2 డేస్ నుంచి ఎక్కువ ఒత్తిడి అనేది మనం చూడడం జరుగుతుంది. వీటిలో నిన్న నైట్ నుంచి చూస్తే మనకి దాదాపు 13 నుంచి 15 పెట్రోల్ పంప్స్ దాకా డ్రై కావడం జరిగింది. అంటే అక్కడ అందుబాటులో పెట్రోల్ డీజిల్ లేకపోవడం అనేది జరిగింది. ప్రజలు ఒక పానిక్ బయింగ్ వల్ల వాళ్ళ భయాందోళనతో ఎక్కువగా ఈ పెట్రోల్ పంపు దగ్గర రావడం, అక్కడ అవసరం లేకపోయినా వాళ్ళు పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడం అనేది ఒకటి చూడడం జరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బల్క్ కన్జ్యూమర్స్కి ఎక్కువ ధరలు నిర్ణయించడం జరిగింది. మామూలు ప్రజలకు ఏదైతే ధరలు ఇస్తారో దానికన్నా ఎక్కువ ధరలు ఈ బల్క్ కస్టమర్స్కి పెంచడం జరిగింది. దానివల్ల ఆ బల్క్ కస్టమర్స్ ఈ రెగ్యులర్ రీటైల్ అవుట్లెట్స్కి రావడం కూడా ఒక కారణమని మనము గుర్తించడం జరిగింది. ఈ 2 అంశాలపైన మనము చర్చ చేసి దానికి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మనము టీమ్స్ జిల్లా వ్యాప్తంగా ఫామ్ చేయడం జరిగింది. ప్రతి పంపులో కూడా రెవెన్యూ శాఖ, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏర్పాటు చేసుకొని సరఫరా సక్రమంగా జరిగే విధంగా లూస్లో ప్రజలు అనవసరంగా కొనుక్కోకూడదనే ఉద్దేశంతో మనం టీమ్స్ ఏర్పాటు చేసుకొని దీన్ని మానిటర్ చేయడం జరుగుతున్నది. దయచేసి అవసరం ఉన్న ప్రజలు మాత్రమే మీకు కావాల్సిన వరకే మీరు డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. దీంట్లో లూస్లో దయచేసి కొనడానికి తీసుకురావద్దని స్పెసిఫిక్గా చెప్తున్నాం. లూస్లో బాటిల్లో కావాలి, ఇంకా వేరే క్యాన్లు కావాలని వస్తే మాత్రం అది ఇవ్వడం జరగదు. వెహికల్తో వస్తే మాత్రమే జిల్లా వ్యాప్తంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం కంబైన్ హార్వెస్టర్స్, వరి కోతల కోసం కావాల్సిన డీజిల్ మాత్రమే మనము క్యాన్లో సరఫరా చేయడం జరుగుతుంది అని సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఒక పెట్రోల్ పంపులో పట్టుకొని బయట వెళ్ళి దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తే మాత్రం మీ మీద గట్టిగా చర్యలు ఉంటుందని, ఎక్కడైనా హోర్డింగ్ అనేది వాటిని ఇక్కడ తీసుకువెళ్ళి వేరే చోట్ల దాచిపెట్టడం, దాన్ని మళ్ళీ అమ్మకాలు చేయడం జరిగితే మాత్రం దాని మీద గట్టిగా చర్యలు ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.